హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టుడే స్పెషల్ ఏంటంటే మనము భద్రాచలంలో ఉన్నాము. భద్రాచలం నుంచి విజయవాడ అనుకున్నాం, విజయవాడ నుంచి బాపట్ల అనుకున్నాం ఇవాళ. బట్ ఇప్పుడే ఒక ప్లాన్ క్యాన్సిల్ అయిపోయింది. దానికన్నా బెటర్ ప్లాన్ వచ్చింది. ఇప్పుడైతే మనం ఏడికి వెళ్తున్నామో తెలుసా? రాజమండ్రి వెళ్తున్నాము. రాజమండ్రిలో దగ్గర ఒక 5 to 6 టెంపుల్స్ ఉన్నాయి. ఆడ నైట్ ఆరతి అవుతుంది గోదావరి రివర్ కి. ఈ వీడియో చూడండి, ఫుల్ ఎంజాయ్ చేస్తారు, చెప్తున్నా కదా. నెక్స్ట్ లెవెల్ ఎంజాయ్ ఉంటుంది. టైం వచ్చేసి లెవెల్ 35 అవుతుంది. ఇక మేమైతే ఇడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతున్నాం అన్నమాట. ఎట్లుండే డే 1? డే 2 ఎట్లా ఎక్సైట్? ఇప్పుడు పళ్ళు ఎక్సైట్మెంట్. ఇంకో మొత్తం బ్యాగులు అన్ని ప్యాక్ అయిపోయినాయి. ఇప్పుడైతే ఇడికి వెళ్ళి వెళ్దాము. ఫోటో బ్లాగింగ్ సెటప్కి అయితే వచ్చేసాం. లెట్స్ గో. వచ్చేసి భద్రాచలం నుంచి అయితే ఇప్పుడే స్టార్ట్ అయినాం. టైం వచ్చేసి 11:47 అవుతుంది ఎగ్జాక్ట్. బ్రేక్ఫాస్ట్ చేద్దాం అనుకున్నాం కానీ ఇక డైరెక్ట్ లంచ్ చేసేస్తాము. 180 kilometers టు గో మోర్. ఇప్పుడైతే చూపిస్తుంది 4 hours చూపిస్తుంది ఇడికించి. లంచ్ కి బ్రేక్స్ అన్ని కలిపి 1 గంట తీసేసిన సాయంత్రం 5-6 వరకు అయితే అక్కడ ఉంటామని చూపిస్తుంది. యాక్చువల్లీ విజయవాడ కనకదుర్గమ్మ టెంపుల్ ఎప్పటి నుంచో అనుకుంటుండే. అయితే విజయవాడ అనుకున్నాం. మా డాడ్ అన్నాడు రాజమండ్రి ఎన్ని కిలోమీటర్స్ ఉన్నాయి చూడు అన్నాడు. చూసినాం, మొత్తం కంపేర్ చేసుకున్నాము. రాజమండ్రి అయితే వెళ్తున్నాము డే 2. ఇంకోటి వీడియో స్టార్ట్ చేయకుండా చెప్తున్నాం, లవ్ యూ సో మచ్ డాడీ. మస్తు హ్యాపీగా ఫీల్ అవుతున్నా నేనైతే. ఈ బ్రిడ్జ్, ఈ వాటర్ నన్ను ఫుల్ హ్యాపీ చేసేసింది. లవ్ యూ సో మచ్. నాకు వాటర్ అంటే మస్తు ఇష్టం, ఇట్లా బీచెస్ అంటే మస్తు ఇష్టం. ఇక నేను ఫస్ట్ లంచ్ చేసేస్తాం. లంచ్ చేసేసి స్టార్ట్ అయినామంటే ఇక మనం ఎవ్వరు ఆపేదే లేదు, డైరెక్ట్ డిన్నరే. ఇప్పుడైతే ఫుల్ ఎక్సైట్ తో పోతున్నాము. నాకైతే ఇప్పటి వరకు నేను పోయిన రైడ్స్ లా ఇది నాకు తెలిసి టాప్ 1 లోకి వెళ్ళిపోయింది ఈ రైడ్. ఎందుకంటే 2 days నేను ఎప్పుడు రైడ్ చేయలేదు. 1 day రైడ్ చేసిన, అంటే 2 days రైడ్ చేసిన, కానీ వేరే ప్లేసెస్ నుంచి వేరే ప్లేసెస్ కి అయితే వెళ్ళలేదు. ఇదే ఫస్ట్ టైం. వెనకాల రోడ్డు మీద ట్రాన్స్జెండర్స్ ఉండే. వినయగాని బాబా బాగున్నావు అది వినయాడు అయితే ఖుషి అయిపోయాడు. మీ అమ్మ ఆడలు ఎట్లయినా దొరుకుతలే, వీళ్ళైనా దొరుకుతారేమో అనుకున్నట్టున్నాడు. ఇంత టాలెంటెడ్ ఉన్నావు, సావపోయే ముందు కూడా గొల్లుమని నవ్వేలాగా జోకిస్తున్నావు. జోక్సే పాటు కానీ రోడే లేదు అసలు రాజమండ్రికి. మొత్తం ఘాట్ రోడే చూపిస్తుంది. బైపాస్ రోడ్ అంట ఇది. బైపాస్ రోడ్ అయితే దగ్గర ఇంకొక 40 kilometers దాకా ఉంది. ఫైనలీ హైవేకి వచ్చేసిన. దిస్ ఈస్ మై ఆల్ టైమ్ ఫేవరెట్ రోడ్ అనమాట. హైవేనే నా ఆల్ టైమ్ ఫేవరెట్ రోడ్. నాకు ఘాట్ రోడ్ల కన్నా హైవేనే ఇష్టం. ఏమేమో ప్లాన్లు వేసుకున్నాము, ఎంతో మంది అనుకున్నాము, ఎవ్వరు రాలే. లాస్ట్ కి వీడు వస్తా అన్నాడు. ఇన్ని తీసుకొని వచ్చిన భద్రాచలంలో 2 days చేద్దాము, ఒకరోజు పాపికొండలు ఇట్లా చేద్దాము అని అనుకున్నాము. బట్ పాపికొండలు లేకుండే. ఆడికించి విజయవాడ నుంచి బాపట్ల అనుకున్నాము. దిగాలి. లాస్ట్ కి రాజమండ్రి మా డాడీ సజెస్ట్ చేసిండు, ఇదే రివర్ బ్రో, రాజమండ్రి పోకముందు వచ్చేది. ఇంకో హైలైట్ కామెడీ ఏంటంటే రాజమండ్రి అని క్రోమ్ లో సెర్చ్ చేస్తే రాజమండ్రి సాంగ్ వచ్చింది. అదే ఆ కుర్చీని మడత పెట్టి మింగితే అని ఉంటుంది చూడు, ఆ సాంగ్ వచ్చింది. రాజమండ్రి రాగమంజరి మాయమ్మ పేరు తలవనోళ్ళు లేరు మేస్తిరి. మస్తు నవ్వుకున్నాం నేను వినయాడైతే. ఏమన్నా రూమ్ తీసుకొని ఫస్ట్ సెటిల్ కావాలా. అందుబాటులో పొలాల మధ్యలో పోయి కూర్చొని తినాలా. ఈ వీడియో చూస్తున్న వరకన్నా ఊరు నాకు లేదు, ఊరు మా దోస్తులకు లేరు ఊరు. ఎందుకు మా దోస్తులుండి నేనుండెందుకు. ఫైనలీ వీఆర్ ఇన్ రాజమండ్రి. ఫైనలీ రూమ్కి అయితే వచ్చేసినాం అనమాట. టైం వచ్చేసి 5:20 అవుతుంది. ఈ రూమ్ గురించి ఒక స్టోరీ చెప్పాలంటే మా డాడీ సజెస్ట్ చేసిండు జగదీష్ లాడ్జ్ అని చెప్పి. డాడీ వాళ్ళ షూటింగ్ నుంచి వస్తే ఇక్కడనే లాడ్జ్లు ఉంటుండేనంట. ఇక డాడీ సజెస్ట్ చేసిండు, మనం ఎందుకు వద్దంటాం. ఇక ఏమాత్రం ఆలోచించకుండా 10 నిమిషాలు టైం పాస్ చేసి ఇక వేరే గుడిలకి స్టార్ట్ అయిపోవాలా. లెట్స్ గో. ఇక ఇప్పుడే రెడీ అయితే అయిపోయినాము. దిస్ ఈజ్ అవుట్ఫిట్. ఇంకో వినయన్ అవుట్ఫిట్. ఇప్పుడే ఇస్కాన్ టెంపుల్కి అయితే వచ్చినాము గోదావరిలో. ఎట్లుంటుందో లెట్స్ గో.
3 అవుతుంది. హోటల్కి ఎంచి ఇక్కడ ద్వారపుడి అయ్యప్ప టెంపుల్ ఉంది, అది మా డాడీ సజెస్ట్ చేసిండు. వీడికి ఎంచి అయితే గుడికి వెళ్దాము. గుడికి వెళ్ళి మళ్ళీ రూమ్ కి వచ్చినాక మీకు రూమ్ చూపిస్తా. నైట్ అస్సలు మాట్లాడలే, ఎందుకంటే ఫుల్ టైర్డ్ అయిపోయినా. అన్ని గుడిలు తిరిగేసి ఆరతి చూసుకొని వచ్చే వరకు మాకు 9:30 అయిపోయింది. మళ్ళీ రోజు మిల్క్ తాగేసి వచ్చినాము. ఇప్పుడైతే ఫస్ట్ ఇడికించి గుడికి వెళ్ళిపోయాము. లెట్స్ గో. మా రూమ్ దగ్గర నుంచి 1 అవర్ పట్టింది ఇక్కడికి రానికి. ఇక్కడనైతే అయ్యప్ప గుడి ఉంది. అయ్యప్పది మొత్తం అన్ని గుడిలు కలిపి ఉన్నాయి. వీడియో తీయనిస్తారో లేదో ఐ డోంట్ నో, బట్ బయటికి నుంచి అయితే ఇట్లుంది. ఆడ శివుని గుడి, ఆడ వెనకాల ఇషా ఫౌండేషన్ స్టాచ్యూ కడుతురు. ఇంకో ఇది అయ్యప్ప గుడి ఎంట్రీ. ఈడికించి ఈ వెనకాల కనిపించే గుడిలా చెప్తున్నా కదా, ఆల్మోస్ట్ 108 టెంపుల్స్ ఉన్నాయి లోపల. వీడియో ఇక్కడ ఫోన్ బయటనే పెట్టించారు, కానీ వన్ నెక్స్ట్ లెవెల్ ఉంది. అసలు నేను మాటలలో చెప్పలేను, సీరియస్గా చెప్తాను. ఒకటేసారి ఇన్ని గుడిలు చూస్తాను నేను లైఫ్లో అనుకోలే. మా డాడీ చెప్తే ఏదో అనుకున్నా, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇంకో ఈ బ్యాక్గ్రౌండ్ ఇలా చూసుకోవచ్చు మీరు, నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇది ముంగటికి వెళ్ళి చూపిస్తా. ఇప్పుడు అయ్యప్ప టెంపుల్కి వెళ్తున్నాము. లెట్స్ గో. ఒకటి ఏంటంటే ఇక్కడ వెనకాల నటరాజ స్వామి కనిపిస్తుంది కదా, దాని వెనకాల ఇషా ఫౌండేషన్ కడుతురు. అనవసరంగా నాకు తెలియక బెంగళూరు దాకా పోయినా. ఇప్పుడు బెంగళూరు దాకా ఇట్లా అవసరంలో 7 దాకా రావచ్చు. ఇది అది బెంగళూరు ఆల్మోస్ట్ సేమ్ కిలోమీటర్స్. మన ఇంటి హైదరాబాద్ నుంచి రాజమండ్రి బెంగళూరు ఆల్మోస్ట్ ఒక 100 కిలోమీటర్స్ అటు ఇటు, సేమ్ కిలోమీటర్స్. ఆడ హనుమంతుని గుడి కాడికేంచి అటు సైడ్ గుడులు ఉన్నాయి. ఇంకో ఇది గుడి, అది గుడి, అటు సైడ్ది గుడి. ఇంకో అక్కడ రథం నేను చూపించిన కదా, ఇంకో అక్కడ శివుంది. మొత్తం నాకు తెలిసి అటు ఆడ కొనాకేంచి ఈ కొనాక్ దాకా గుడి మస్తుంది కదా. ఇదైతే ఒక్కడు కొనుక్కున్నాం. వీడికి వచ్చి వీడనైతే ఏం నచ్చలేదు. ఒకటే అది ఇట్లా మా అక్క కోసము. మా అక్కకి శివుడు అంటే మా సిస్టమ్ ఇట్లా కొడతారని చెప్పి తీసుకున్నాం. ఇది గుడికి అయితే బాగా చెప్పాల్సిన టైం వచ్చేసింది. నేనైతే ఇంకో ఇది ట్రై చేస్తున్నా. ఎట్లుంది తెలుసా, ఊర్లలో ఐస్ క్రీమ్ అమ్ముతారు కదా, 5 రూపీస్ గ్రేప్స్ ఐస్ క్రీమ్ ఉంటుంది చూడు, సేమ్ దాని జ్యూస్ లెక్కనే ఉంది. నిన్న ఇంకో ఇది ట్రై చేసినాము, చూపిరా. ఇది నిమ్మ సోడా. ఇది నిన్న ట్రై చేసినాం, అది క్రేజీ ఉండే. అదే లెమన్ సోడా. ఇది ఒకటి తాగినాం, ఓకే, నాట్ బ్యాడ్. ఇది బజ్జీ అంట, మన ఇంటికాడనేమో పునుగులు అంటారు. ఏంద్రా ఇది? పునుగులు, ఇక్కడ బజ్జీ, ఈడ బజ్జీ. యా, ఇదే మన రూమ్ అన్నమాట. బెడ్, ఇంకో ఇట్లాంటివి 2 ఉన్నాయి. ఏసీ ఉంది, టీవీ ఉంది, ఇది ఒకటి అద్దం, ఇంకో ఇట్లా రైడింగ్ జాకెట్స్ ఉన్నాయి, కబర్డ్స్. మళ్ళీ ఇది వాష్రూమ్ ఇట్లా బాగుంది. షవర్ ఉంది, మొత్తం ఉంది, హీటర్ ఉంది, అన్నీ ఉన్నాయి. ఇదైతే రూమ్ టూర్ అన్నమాట. ఇప్పుడే ఇంటికి వచ్చినాము. టైం వచ్చేసి 9:50 అవుతుంది. గుడిల గురించి మాట్లాడాలి అంటే చెప్తున్నా కదా బ్రో, నా లైఫ్లో ఊర్లో ఇప్పటివరకు అట్లాంటి గుడిలు. మనం మొత్తం తెలంగాణ తిరిగిన, నేను తెలంగాణలో ఉన్నట్టు ఒక్క గుడి లేదు. ఇక్కడ చిన్న చిన్న గుడికి ఇట్లా ఎంత బ్యూటిఫుల్ ఉన్నాయంటే అంత బ్యూటిఫుల్ ఉంది. మస్తు నచ్చింది నాకు గుడి అయితే. చెప్తున్నా కదా, ఒక్క గుడిలా దగ్గర 108 టెంపుల్స్ ఉన్నాయి. నమ్ముతారా? ఒకటే గుడిలా 108 టెంపుల్స్ అంటే గంట సేపు అది ఇట్లా మేము నాన్ స్టాప్ నడిచినాం. గంట సేపు
అదే ఫ్యామిలీతో పోయి ఉంటే ఐ థింక్ సో 3 to 4 hours పడుతుంది ఖాళీ నడవనికి. మొత్తం పేరెంట్స్ అందరం కలిసిపోతే నేనైతే 100% మా పేరెంట్స్ని తీసుకొని వస్తాను ఈ గుడికి. నేనైతే ఒకటే సజెస్ట్ చేస్తాను, ఏంటి అంటే పేరెంట్స్ని తీసుకొని రండి, వాళ్ళ దిల్ ఖుషి అయిపోతుంది. మళ్ళీ ఇంకోసారి గుడి అన్నారు ఒక 3 months వరకు. అన్ని గుడిలు ఉన్నాయి ఇక్కడ, అన్ని పక్క పక్కనే. బట్ అన్నిటికన్నా మెయిన్ ఇక్కడ రాజమండ్రిలో నేను చూసింది, ఐఎమ్ లవ్డ్ ఇట్. నేను 100% రికమెండ్ చేసేది ఏం తెలుసా, ద్వారపుడి అయ్యప్ప టెంపుల్. పేరు మళ్ళా నోట్ చెప్తున్నా, ద్వారపుడి అయ్యప్ప టెంపుల్. నెక్స్ట్ లెవెల్ ఉంది. ఇప్పుడు మీరు చూసింది అదే. దాని తర్వాత శివుని గుడి, దాని తర్వాత ఇస్కాన్ టెంపుల్ ఉంది, దాని తర్వాత ఆరతి. ఇవన్నీ ఒకటేసారి చూసుకోవచ్చు. మీరు రోజు మిల్క్ తాగొచ్చు. ఇక్కడ కొంచెం ఫుడ్ ఎక్స్పెన్సివ్. ఇక ఇక్కడికి అయితే స్టార్ట్ అయిపోవాలి. అసలు అయితే లేదు, ఒక 5-10 minutes రెస్ట్ తీసుకొని వెళ్ళిపోవడమే. ఇక మోటో బ్లాగింగ్ సెటప్కి అయితే వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఫైనలీ ఇడికెళ్ళి అయితే వెళ్ళినాం అనమాట. దగ్గర రాత్రి 8 o'clockకి చూపిస్తుంది. టైం వచ్చేసి 11:50 అవుతుంది. ఇంటికి వెళ్ళేసరికి 8 అంటుంది. నాకు తెలిసి మై గెస్ 10 అనుకుంటున్నా. హైవే మీద ఉంటే 8 వరకు వెళ్ళిపోతాము. అదే అగర్ ఘాట్ రోడ్లో అయితే 11-12 అయినా ఇక ఏం చేయలేము. కానీ ఎప్పుడన్నా నేను రైడింగ్కి వెళ్తా కదా, అప్పుడు నా బెస్ట్ పార్ట్ వచ్చేసి రిటర్న్. ఎందుకంటే ఫుల్ మెమరీస్ ని తీసుకొని వెళ్తా, ఫుల్ ఎంజాయ్ చేసి వెళ్తా. ఎంజాయ్ అంటే మస్తు కష్టం ఉంటుంది దీంట్లో. ఇట్లా మీరు అనుకుంటారు ఏం కాదు అని. ఎట్లా బాడీ వస్తుంది అంటే అసలు వేరే ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి రాదు, లోకల్లో తిరగడానికి కాదు. ఏదైనా ప్లేస్ కి వచ్చినామంటే ఫుల్ బాడీ టైర్డ్ అయిపోతుంది. ఇక ఇడికించి సీదా ఇంటికి అన్నమాట. చూద్దాం, మధ్యలో లంచ్ కాపుదాం ఒక 2 hours తర్వాత. ఫుల్ పబ్లిక్ ఉన్నది, ఫుడ్ ఎక్స్పెన్సివ్, ప్లస్ ఏంటంటే రోడ్లు చక్కగా లేవు, ఎవరిని పట్టించుకోవడలే. కానీ ఫుల్ మెమరీస్ బాయ్. ఎందుకంటే నేను ఒక్క ప్లేస్ విజిట్ చేయలేదు, దగ్గర ఒక 10 places దాకా విజిట్ చేసిన. అంటే టెంపుల్స్ అయితే ఇక లెక్కలేదు, నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు. ఆంధ్రాలో ఉన్నంత టెంపుల్స్ ఏడలేవు. గల్లీకి ఒక టెంపుల్, అది ఇట్లా నెక్స్ట్ లెవెల్ లుక్. ఇక్కడ మర్చిపోయిన ఏంటంటే వర్షం పడుతుంది. స్టార్ట్ అయింది వర్షం, మార్నింగ్ నుంచి వర్షం చూపిస్తుంది. 3 days వరకు కంటిన్యూ ఉందంట. తుఫాన్ అంటారు ఈడ లోకల్ పీపుల్స్. ఈడ పడితే గట్టిగా పడుతుంది అంట వర్షము. అదొక్కటి భయం అవుతుంది తప్ప ఏం లేదు. బట్ వర్షం పడితే ఆగాల్సి వస్తుంది, వి కాంట్ డూ ఎనీథింగ్. ఫైనలీ ద గోదావరి రివర్. ఇక ఈ రివర్ ని ఇట్లా నేను మిస్ అవుతా. ఇప్పుడు అనుకోలే బాయ్ ఇట్లాంటి రోడ్ల నా బండి నడిపిస్తా అని. ఇంకా మోటుగో చాలా చేయాలా, ఇంకా చాలా ఎక్స్ప్లోర్ చేయాలా. ఫ్యూచర్ లో ఇంకా అప్కమింగ్ నెక్స్ట్ లెవెల్ వ్లాగ్స్ ఉన్నాయి మంచి ప్లేసెస్ తోని. ఈ ప్లేస్ కి బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడ వైట్ లైన్ కనిపిస్తుందా, ఈ లైన్ మొత్తం ఒకటే ఉంది చూసినావా. అంటే ఇది మనం ఓవర్టేక్ చేయొద్దు ఏరియాకి అని చెప్పి. ఇప్పుడు ఇంకో గ్యాప్ లైన్స్ వచ్చినాయి చూసిరా. ఇప్పుడు యూ క్యాన్ ఓవర్టేక్, అది ఇట్లా జాగ్రత్తగా. ఇప్పుడు మనం ఇది ఉందా, ఈ లైన్ లోపలనే ఉండాలా, లైన్ బయటికి మనం వెళ్ళొద్దు. ఇటు సైడ్ వాళ్ళు ఓవర్టేక్ అస్సలు చేయొద్దు. దాని మీనింగ్ అది. మనం చాలా మంది ఏం చేస్తారే, అవన్నీ వాడు పట్టించుకుంటాడు రాబాయ్ అని చెప్పి పోతారు, యాక్సిడెంట్లు అయితే. అట్లనే అయితే ఇవి బేసిక్ నాలెడ్జ్ అనమాట. ఇదైతే ఒకటి మైండ్ లో పెట్టుకోండి. అది లైన్ ఉన్నప్పుడు మనం రైట్ సైడ్ లో ఉంటే రైట్ లో, లెఫ్ట్ సైడ్ లో ఉంటే లెఫ్ట్ లో వెళ్ళొద్దు. ఇప్పుడు ఇది ఉంది, మధ్యలో గ్యాప్ ఉంది అంటే యూ క్యాన్ ఓవర్టేక్ అనమాట. ఈ రాజమండ్రి అయితే వదిలి వెళ్ళబోతున్నాం బ్యాక్ టు హోమ్. టైం వచ్చేసి 12:04. బాయ్ రాజమండ్రి. కానీ గుడిలో అయితే ఇప్పటికీ మర్చిపోతలే బాయ్. మీరు ఇట్లా వీడియో చూసి ఉంటారు కదా, గుడిలు మర్చిపోయారు అంటావా? నేనైతే ఇప్పటికీ మర్చిపోతలే, అట్లుంది. నేను చూసిన దానికన్నా డబల్ ఉంది గుడి. నేను తీసింది కొంచెమే, ఎందుకంటే ఆడ వీడియోస్ అలవ్ లేకుండా అయినా నేను రిస్క్ చేసి ఏదో తీసిన. ఐ లవ్ ఇట్. నేను ఎప్పటికీ మర్చిపోను, లైఫ్ లాంగ్ మెమరీస్. ఇదేదో ఊర్లో ఆగినాము. ఊర్లో చైన్ లూప్ కొన్నాము. చైన్ మొత్తం సౌండ్ వస్తుంది. చైన్ టైట్ చేపించి చైన్ లూప్ చేపియాలా. ఇంకా 300 చేంజ్ ఉంది. టైం వచ్చేసి 4 అవుతుంది. ఇంకా 300 kilometers పోవాలి. చైన్ లూపింగ్ అయిపోయింది, చైన్ టైట్ అయిపోయింది, ఆల్ సెట్. నైట్ 10:05కి చూపిస్తుంది ఇది రీచ్. మధ్యలో ఎట్లయినా మళ్ళీ ఆపాల్సి వస్తుంది. వీడు వినయగాడేమో నిద్ర వస్తుంది, ఆపు, ఎవ్రీ 5 kilometersకి ఆపు అంటుండు. ఇప్పుడైతే మేము వెళ్తూరు ఉన్నప్పుడే ఎంత కవర్ చేసి అంత బెస్ట్ మాకు. చెప్పడం మర్చిపోయినా, ఆంధ్ర నుంచి తెలంగాణకు రాగానే సాఫ్ రోడ్లు ఉన్నాయి మంచిగా. ప్లస్ ఏంటంటే ఆంధ్రాలో నిజం చెప్తున్నా బాయ్, రోడ్లు ఎట్లున్నాయంటే నీ అమ్మ ఆంధ్ర కిందకు వచ్చినా రాబాయ్ అనిపించింది. మన హైవే ఉన్నట్టు అస్సలు ఉండదు. కానీ అది R15. జస్ట్ ఇమాజిన్ నేను ఎట్లా, నా పొజిషన్ ఇట్లుంటది, నేను ఎట్లా చేసినో నాకే తెలుసు. ఇప్పుడైతే తెలంగాణకి అయితే వచ్చేసినాం. వెల్కమ్ టు తెలంగాణ. ఫైనలీ మనకి టోల్ రోడ్ దొరికిపోయింది అన్నమాట. 7 అవుతుంది. సూర్యాపేట్కి ఇంకా 3 kilometers అనుకోండి. సూర్యాపేట్కి మొత్తం పురుగులే, ఏమో అర్థమవుతలే. ఇంకా వచ్చేసి
ఇంకా 165 కిలోమీటర్స్ అంట. లెట్స్ గో. ఫుల్ గాలి ఆపోజిట్ నుంచి వస్తుంది. ఇంకా 130 కిలోమీటర్స్ 10:30 రీచ్ అని చూపిస్తుంది. మస్తు కవర్ చేసిన. యా ఫుల్ వర్షం పడుతుంది. నన్ను పక్కకు ఆగిపోతాము. ఫుల్ వర్షం పడుతుంది. ఆహా ఏడాపాలా ఆపనికి ఆప్షన్ గిట్లా లేదు, పక్కన నిల్చొని గిట్లా లేదు. మొత్తం ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఉన్నాయి, తడిసిపోతాయి.